వ్యాప్తంగా వర్షాలు నాన్ స్టాప్ గా దంచుకొడుతున్నాయి. మెదక్, సంగారెడ్డి జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. పలు గ్రామాల్లో పంటలు నీట మునిగాయి. దీంతో మారుమూల గ్రామాలకు రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. సంగారెడ్డి జిల్లా పుల్కల్లో అత్యధికంగా 14.7 వర్షపాతం నమోదైంది. నల్లవలలో 9.7, చౌటుకూరులో 9, అమీన్పూర్లో 8.1% వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. మెదక్ జిల్లాలో సైతం వర్షం దడ పుట్టించింది. ప్రధానంగా శివంపేటలో 12.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక నర్సాపూర్లో 10.8, కాగజ్ముద్దూరులో 9.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక సింగూరు ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ప్రాజెక్టులోకి 25,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 5 గేట్లను ఎత్తి 41,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో 2 టర్బైన్ల ద్వారా కరెంటు ఉత్పత్తి చేస్తున్నారు. ఏడుపాయల వద్ద వరద ఉధృతి కొనసాగుతుంది. వనదుర్గ ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో అమ్మవారి ఆలయాన్ని మూసివేశారు అధికారులు. రాజగోపురం వద్దే అమ్మవారికి పూజలు చేస్తున్నారు అర్చకులు. ఇక మెదక్, కామారెడ్డి సరిహద్దుల్లోని పోచారం ప్రాజెక్టు సైతం పొంగిపొర్లుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇక వర్షాల వల్ల నారాయణఖేడ్, జహీరాబాద్, ఆందోల్, మెదక్లో వందల ఎకరాల్లో పంట నీట మునిగింది. దీంతో రైతన్నలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నారింజవాగు సైతం ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో బాచ్పల్లి, ఘన్పూర్ మధ్య అంతర్రాష్ట్ర రహదారిని తాత్కాలికంగా మూసివేశారు. గండవాగు ఉధృతితో టెక్మాల్, జోగిపేట మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హవేలీ గన్పూర్ మండలం ధూప్సింగ్ టాంగా వద్ద వాగు వంతెనపై నుంచి వరద ప్రవహిస్తోంది. టెక్మాల్ మండలం పోగులపల్లి చెరువుకు గండిపడ్డంతో పంట పొలాలు నీటపాలయ్యాయి. నారాయణఖేడ్లోని పలు తండాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇక జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో రెవెన్యూ, పోలీస్, నీటిపారుదల అధికారులు అప్రమత్తమయ్యారు. కలెక్టరేట్లలో కాల్ సెంటర్లు ఏర్పాటు చేశారు. కలెక్టర్, ఎస్పీ సహా ఇతర అధికారులు సైతం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. సిబ్బందికి సూచనలు ఇస్తున్నారు. ప్రమాదకర ప్రదేశాల్లో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు గస్తీని ముమ్మరం చేశారు.